Hey guys, welcome back to my channel Lucky Lifestyle. So thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు ఈ వీడియో దేని గురించో. సో రీసెంట్గా మేము LG 2025 మోడల్ 5-star AI convertible AC with 6-in-1 cooling technology తీసుకున్నాం అన్నమాట. So I'm super excited to share with you guys the review of the AC installation process, unboxing and whatnot. Like I'll share everything about the AC. If you are trying to buy this LG model AC, I'll recommend to watch this video till the end because మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది ఈ వీడియో. నేను చాలా మోడల్స్ చూశాను, లైక్ వై డిడ్ ఐ చూస్ దిస్ LG అవుట్ ఆఫ్ అదర్ మోడల్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అన్బాక్సింగ్కి వచ్చేసరికి మనకి 2 బాక్సెస్ డెలివర్ చేస్తారు. ఒకటి ఇండోర్ యూనిట్ అండ్ ఇంకొకటి అవుట్డోర్ యూనిట్. ఇండోర్ యూనిట్కి వచ్చేసరికి మనకి ఏసీ ఉంటుంది, విచ్ ఈజ్ విత్ స్లీక్ డిజైన్, మ్యాటే ఫినిష్తో వచ్చింది. మన ఇంట్లో ఇంటీరియర్స్కి ఈజీగా బ్లెండ్ అవుతుంది అండ్ ఇట్ లుక్ స్టైలిష్ అనమాట. డీసెంట్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది లుక్ వైజ్కి వచ్చేసరికి. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంటే వాళ్ళు ఏసీని ఫిట్ చేస్తున్నారు. సో మనం పర్చేస్ చేసిన ది వెరీ నెక్స్ట్ డే ఆర్ వెన్ ఎవర్ మీరు అవైలబుల్ ఉన్నప్పుడు దే విల్ బీ రెడీ టు డెలివర్ ది ఏసీ అండ్ ఫిట్ చేయడానికి కూడా మనం ఇష్టం వచ్చిన రోజు ఇష్టం వచ్చిన టైంలో వీ కెన్ ఆస్క్ దెమ్ టు ఫిట్ ది ఏసీ ఇన్ అవర్ హోమ్. సో సర్వీసింగ్కి వచ్చేసరికి LG ఈజ్ నో డౌట్ చాలా బాగుంటుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్ ఉంటారు. సో ఇండోర్ యూనిట్కి వచ్చేసరికి యూజర్ మాన్యువల్ విత్ వారంటీ పేపర్స్, రిమోట్ కంట్రోల్, డ్రెయిన్ పైప్స్, ఇంకా స్క్రూస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫిట్టింగ్ ది ఏసీ, ఇవన్నీ ఇస్తారనమాట. అండ్ అవుట్డోర్ యూనిట్కి వచ్చేసరికి ఒక కాపర్ వైర్ ఇస్తారు విచ్ ఈస్ ఆఫ్ 3 meters. మీరు దూరంగా పెట్టుకోవాలి అని అంటే ఎక్స్ట్రా వైర్ని యూ హ్యావ్ టు పర్చేజ్ అనమాట. ఆ వైర్ ఒక 950 to 1100 రూపీస్లో ఉంటుంది. సో అది మీరు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. అండ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వీ హ్యావ్ ఎక్స్ట్రా ప్రైస్ ఫర్ దిస్ ఇన్స్టలేషన్ అనమాట. మనం ఏసీ కొన్నది కాకుండా సపరేట్గా దే విల్ ఛార్జ్ అనమాట ఇన్స్టలేషన్కి, విచ్ ఇస్ అరౌండ్ 1650 GSTతో కలిపి. అండ్ ఎవరైతే పర్సన్ మనకి ఇన్స్టలేషన్కి వస్తారో వాళ్ళే డెమో కూడా ఇస్తారు, లైక్ ఏసీని ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ నాయిస్ విషయంకి వచ్చేసరికి ఇది చాలా అంటే చాలా తక్కువ, లైక్ 28 to 31 డెసిబెల్స్లో మనకి నాయిస్ని ఇస్తుంది, విచ్ ఇస్ వెరీ క్వైట్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇఫ్ యూ ఆన్ యువర్ ఏసీ. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇఫ్ యూ ఆన్ దిస్ ఏసీ విత్ అ హై ఫ్యాన్ మోడ్ ఆర్ ఇంకొక మోడ్ ఉంటుంది విరాట్ మోడ్ అని చెప్పి, దీంట్లో మనకి హై కూలింగ్ కెపాసిటీ ఉంటుంది, లైక్ మోర్ దాన్ 1.5 ton అనమాట, 1.7 వరకు ఇస్తుంది. సో ఇలాంటి టైంలో ఇట్ గివ్స్ లిటిల్ బిట్ ఆఫ్ నాయిస్ విచ్ ఇస్ ఇగ్నోరబుల్ ఓన్లీ, కానీ కొంచెం నాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది ఈ మోడ్లోనే. దట్ టు జస్ట్ 10 minutes or 15 minutesలో హోల్ రూమ్ కూల్ అయిపోతుంది. సో ఎలాంటి ఇష్యూ ఉండదు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అవుట్డోర్ యూనిట్ని ఫిట్ చేస్తున్నారు. మాకు ఎక్కువ కాపర్ వైర్ పట్టలేదు, దట్ 3 meter కాపర్ వైర్ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది మాకు సరిపోయిందనమాట, ఎందుకంటే మేము అంత దూరంలో పెట్టించలేదు అవుట్డోర్ యూనిట్ని. సో మనకి అవుట్డోర్ యూనిట్ కాపర్ కండెన్సర్తో అండ్ ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్తో వచ్చిందనమాట. లైక్ అవుట్డోర్ వెదర్ కండిషన్స్ నుంచి అండ్ హార్ష్ వెదర్ కండిషన్స్, డస్ట్, వీటన్నిటి నుంచి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. రివ్యూ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ అ 6-in-1 కన్వర్టబుల్ కూలింగ్ టెక్నాలజీ. దీంట్లో కూలింగ్ పవర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ నీడ్స్. సో 40% నుంచి 110% వరకు హై కూలింగ్ కెపాసిటీ ఉంటుంది దీంట్లో. 110% ఇస్ టర్బో మోడ్ అండ్ దీంట్లో 5-star ఎనర్జీ రేటింగ్ కూడా ఉంది. ది మెయిన్ డిఫరెన్స్ ఫర్ 3-star అండ్ 5-star ఇస్ పవర్ యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది. కంఫర్ట్ని కాంప్రమైజ్ చేసుకోకుండా స్మార్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది AI డ్యూయల్ కన్వర్టర్లో. అండ్ ఇట్ ఈస్ 5-star ఎనర్జీ రేటింగ్, పవర్ చాలా సేవ్ అవుతుంది. సో ఈ ఏసీని ఎలా మనం కరెక్ట్గా యూస్ చేయాలి అండ్ రిమోట్ కంట్రోల్లో ఉన్న మోడ్స్ని ఎలా కరెక్ట్గా యూటిలైజ్ చేయాలో ఈ వీడియోలో డెమో చూపిస్తాను, పదండి. 1.5 5-star లేదంటే కన్వర్టబుల్ 6-in-1 టెక్నాలజీ ఉంటుంది.
అంటే 1.5 టన్ని మీరు ఉండే మెంబర్స్ని బట్టి కూడా ఎలా అంటే టన్నేజ్ మార్చుకోవచ్చు. రిమోట్లో ఆప్షన్ ఉంటుంది. 0.5 టన్ నుంచి 1.7 దాకా టన్నేజ్ మార్చుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మీకు డైట్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఎలా అంటే రిమోట్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఎలా అంటే 83% పవర్ సేవ్ ఉంటుంది డైట్ మోడ్ అంటే. నెక్స్ట్ వచ్చి మీకు విరాట్ మోడ్. ఏసీ ఫిట్ చేసిన తర్వాత ఏవైతే మీకు లివింగ్ ప్లేస్ ఉందో ఆ లివింగ్ ప్లేస్ వరకు మ్యాక్సిమం కూలింగ్ 5 to 6 minutes కూలింగ్ అయిపోద్ది. డైట్ మోడ్ ఆప్షన్. ఆటో క్లీనింగ్ ఆప్షన్ ఉంటుంది. మంత్లీ ఒకసారి రిమోట్లో ఆప్షన్ ఉంటుంది. ఆ బటన్ వేసుకుంటే ఏవైతే లోపల బ్లోవర్ ఉందో అది రివర్స్ తిరుగుద్ది. దాంట్లో ఉన్న డస్ట్ ఉంటుంది కదా, టోటల్ మొత్తం రివర్స్ అయిపోతుంది డస్ట్ పార్టికల్స్. నెక్స్ట్ వచ్చి మీకు 4-way కూలింగ్, అప్ అండ్ డౌన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 4 side కూలింగ్ అవడం వల్ల కంప్లీట్ మొత్తం యూనిఫామ్ కూలింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. 100% మొత్తం మీకు కవర్ ట్యూబ్స్ వస్తాయి. హై డ్యూరబిలిటీ ఉంటుంది. కూలింగ్ బాగుంటుంది. 5 years వారంటీ ఆన్ పీసీ అండ్ ఫ్యాన్ మోటార్స్ ఉంటుంది. ఏవైతే లోపల ఫ్యాన్స్ ఉన్నాయి కదా 5 years ఉంటుంది. కంప్రెసర్ వారంటీ మీకు 10 years. రిమైనింగ్ బాడీ మొత్తం వారంటీ వచ్చి మీకు 1 year ఉంటుంది. ఏసీ ఆన్ చేసినాక మేడం ఇక్కడ డిస్ప్లే వస్తుంది. విత్ డిస్ప్లే టెంపరేచర్ చూపిస్తుంది. వాళ్ళ ఫీచర్ మీద గ్యాస్ లీక్ అయినా కానీ ఇక్కడ ఇండికేట్ వస్తుంది. కంప్లీట్ బాడీ వారంటీ 1 year ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బిల్ట్ ఇన్ స్టెప్లైజర్ పెట్టి అవసరం లేదు. దీనిలో వచ్చే ఇన్వర్టర్ ఎలా అంటే డోర్ ఇన్వర్టర్ ఉంటారు. ఏవైతే లోపల ఏసీ రోటరీ ఉంటాయో అన్నింటిలో సింగిల్ రోటరీ వస్తుంది. ఎల్జీలో డ్యువల్ రోటరీ వస్తుంది. దీనివల్ల నాయిస్ తక్కువ ఉంటుంది, పవర్ తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం డెసిబెల్స్ 31 decibels ఉంటుంది. ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ప్రెస్ చేస్తే 24లో ఆన్ అయిపోతుంది. లైట్ ఆఫ్ వచ్చేసి మన డిస్ప్లేలో 24 ఉంది కదా, 1 time ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. సేమ్ ఇదే లైట్ ఆఫ్ బటన్ 3 seconds హోల్డ్ చేస్తే మనకు బజర్ సౌండ్ అనేది కూడా స్టాప్ అయిపోతుంది. నైట్ టైంలో డిస్టర్బెన్స్ అవుతుంది. కంఫర్ట్ ఎయిర్ వచ్చేసి స్వింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, దీన్ని 2 steps స్టాప్ చేసుకోవచ్చు. 1 time ప్రెస్ చేస్తే ఫస్ట్ 5 minutes పైన మూమెంట్లో పోయి ఆగుతుంది, మళ్ళీ డౌన్ చేస్తే కింద మూమెంట్లో వచ్చి అవుతుంది. 2 steps వర్క్ అవుతుంది. కంఫర్ట్ ఎయిర్ టెంపరేచర్ అప్ అండ్ డౌన్. ఫ్యాన్ స్పీడ్ మనకు డిస్ప్లేలో కూడా చూపిస్తుంది. F1, F2, F3, F4, F5. మోడ్ వచ్చేసి బ్యాటరీ ఇక్కడ స్టార్ ఉంది కదా మేడం, ఇది కూలింగ్ సింబల్ మోడ్, ఇది మూన్సూన్ మోడ్, వర్షం అన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇది నార్మల్ సీలింగ్ ఫ్యాన్ ఎలా అలానే కూలింగ్ అనేది రాదు, స్టార్ ఉంటేనే కూలింగ్ వస్తుంది. 16 ప్లస్ ఏసీ, ఇది కన్వర్టబుల్ మోడ్. ఏసీ అంటే బయట టెంపరేచర్ మీద నడుస్తుంది, ఆటో క్లైమేట్. ఇది 80 అంటే 20% పవర్ సేవ్ అవుతుంది. ఇది 1.3 ton నడుస్తుంది. 60% 40% సేవ్ అవుతుంది. 1 ton నడుస్తుంది 60లో. ఇది 0.8 ton 60% పవర్ సేవ్ అవుతుంది. టన్ చేంజ్ అయితే కూలింగ్ కూడా చేంజ్ అవుతుంది. ఇది నార్మల్ 1.5. 1.7కి ఇవ్వాలంటే విరాట్ హెచ్సి అని వస్తుంది, హై కూల్. స్వింగ్ మీద పాయింట్స్ ఉన్నాయి చూడండి మేడం, ఇక్కడ కూడా పాయింట్ ఉన్నది. ఇది ఆఫ్ అయిపోయింది. స్వింగ్ ఏ పాయింట్ ఎక్కడ ఉంటే స్వింగ్ ప్లేట్ అదే డైరెక్షన్లో స్టాప్ అవుతుంది. కంటిన్యూస్గా ప్రెస్ చేస్తే మీకు ఫుల్ పాయింట్స్ వస్తుంది, ఫుల్ రొటేట్ అవుతుంది, స్వింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సేమ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ది కూడా అట్లనే, సేమ్ ఈ పాయింట్ ఎట్లుంటే అట్లనే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఫుల్ పాయింట్స్ వస్తే ఫుల్ రొటేట్. రూమ్ టెంపరేచర్ మన రిమోట్లో చూపిస్తాయి, రూమ్లో ఎంత హీట్ ఉన్నది. ఏసీ 24 పెట్టుకున్నప్పుడు దీని సేమ్ అయినాక ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. అవుట్డోర్ 24 రూమ్ టెంపరేచర్ వచ్చినాక. నైట్ టైంలో స్లీప్ అంటే ప్రెస్ చేస్తే 3 ఆప్షన్, 1 hour. ఈ సెటప్ తోటి లాస్ట్ 7 hours ఉంటాయి. సెట్ చేసేస్తే 7 hours తర్వాత ఆటోమేటిక్ ఏసీ ఆఫ్ అయిపోతుంది. వద్దు అంటే మళ్ళీ క్యాన్సిల్ కూడా అయితే. సో గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఈ ఏసీ మీద, ప్లీజ్ డ్రాప్ దెమ్ ఇన్ ది కమెంట్స్ బిలో. I'll reply to everyone. So I'll come back with the another informative video. Until then, stay tuned to our channel Lucky Lifestyle.